Hi guys, hope you are doing very well. So in this lecture we are going to discuss about data types in C. సో డేటా టైప్స్ అంటే ఏంటి, అసలుకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, అసలు అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బేసికల్గా మనకు వచ్చేసి కొన్ని డేటానైతే మనము ఇందులో డిరైవ్ చేసి ఉంటాం. అవి ఆల్రెడీ ఉన్నవే కావచ్చు, మళ్ళీ మనము తీసుకునేవి, అవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే చూస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ ఏ మెమొరీ, విచ్ టైప్ ఆఫ్ డేటా యూ ఆర్ గోయింగ్ టు స్టోర్, దట్ ఈస్ కాల్డ్ ఎ డేటా టైప్. ఓకేనా? సో అది ఏంటో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ వీ టేక్ సమ్ థింగ్స్ అండ్ కంప్యూటర్ రిజర్వ్ దట్ మెమొరీ, దోస్ ఆర్ డేటా టైప్స్. ఓకేనా? సో అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. అకార్డింగ్ టు అవర్ require we take some things and computer reserve that memory, that is called as data types. Okay, ఇప్పుడు చూడండి, యూ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ మెమొరీ, విచ్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్, దట్ ఈస్ ద డేటా టైప్. ఇప్పుడు మనకు ఒక డేటాని స్టోర్ చేయాలి మెమొరీలో. ఏ డేటాని స్టోర్ చేస్తున్నావు, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నావు అని తెలుపడానికి డేటా టైప్స్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో దీని బేసికల్ ఫామ్ ఏంటంటే టు డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా దట్ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. ఓకేనా? చూడండి, to define the type of data that you are going to store in a variable. దాన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. సో డేటా టైప్ ఇట్ టెల్స్ how much storage memory to be allocated to a variable. Okay, it tells how much storage or memory to be allocated to a variable, that is called as data types. సో డేటా టైప్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో డేటా టైప్స్లో ఫస్ట్ వచ్చి ప్రైమరీ, ఆర్ దాన్ని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనేసి కూడా అంటారు. దాన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చి డిరైవ్డ్ డేటా టైప్స్. ఓకే, డిరైవ్డ్ డేటా టైప్స్. లాస్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దోస్ ఆర్ ద డేటా టైప్స్ వీ ఆర్ హ్యావింగ్. సో ప్రైమరీకి వచ్చేసరికి ఇంట్, క్యార్, ఫ్లాట్, నెక్స్ట్ డబుల్, వైడ్. దోస్ ఆర్ ద ప్రైమరీ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ డేటా టైప్స్. ఓకేనా? సో ఇప్పుడు డిరైవ్డ్ డేటా టైప్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ అర్రే, స్ట్రక్చర్, యూనియన్, pointers, those are the derived data types. So user defined data types, typedef, enumerated data types.
enumerated data types. Those are the 3 types of data types we are having. సో ప్రైమరీ అంటే ఆల్రెడీ ఫస్ట్ మెయిన్ మనమైతే ఏది యూస్ చేస్తామో అవి మీకు తెలుసు కదా, ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లాట్, డబుల్, వాయిడ్, అవి వచ్చేసి ప్రైమరీ డేటా టైప్స్ కిందకి వస్తే వాటిని బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అని కూడా అనొచ్చు. డిరైవ్డ్ డేటా టైప్స్ దగ్గరికి వస్తే అర్రే, స్ట్రక్చర్, యూనియన్, పాయింటర్స్, అవి వచ్చేసి మనం డిరైవ్ చేసుకున్నవి. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ అంటే ఇందాక డిరైవ్డ్ అని చెప్పాను కదా, డిరైవ్డ్ అంటే సో కొన్ని స్పెసిఫికేషన్ని యూజ్ చేసుకోవడానికి కంప్యూటర్లో ఆల్రెడీ డిరైవ్ చేసినవి ఈ డిరైవ్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే మనకు కొన్ని యూజర్ వచ్చేసి మనకు కావాల్సిన డేటాని తీసుకోవడానికి ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకేనా? సో దోస్ ఆర్ ద డేటా టైప్స్, 3 types ఆఫ్ డేటా టైప్స్ వీఆర్ హ్యావింగ్. ఇందులో మళ్ళీ ప్రైమరీలో ఇంట్, క్యార్ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఒకసారి మెయిన్ ఏమున్నాయో అవి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్గా ప్రైమరీలో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే మెయిన్వి చెప్తాను నేను. ఇంట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇంట్లో షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్ అనేది ఉంటాయి. సో షార్ట్ ఇంట్ అంటే 2 bytes, నెక్స్ట్ లాంగ్ ఇంట్ వచ్చేసరికి అది 4 bytes వస్తుంది. ఇందులోనే మళ్ళీ సైన్డ్, అన్సైన్డ్ ఇంట్ కూడా ఉంటాయి. సైన్డ్ ఇంట్, నెక్స్ట్ వచ్చి అన్సైన్డ్ ఇంట్. సో ఇంటిజర్కి ఆల్రెడీ మనకు తెలుసు కదా, లాంగ్ ఇంట్ అంటే 4 bytes. సో దాని రేంజెస్ కూడా నేను రాస్తాను. రేంజెస్ వచ్చేసి దానికి 32768 to 32767. దోస్ ఆర్ ద రేంజెస్ వీఆర్ హ్యావింగ్. దాని యొక్క యాక్సెస్ స్పెసిఫైయర్ %. క్యారెక్టర్ దగ్గరకు వచ్చేస్తే అది 1 byte. 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 8 bits కదా. సో అలాగైతే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. క్యారెక్టర్లో కూడా మళ్ళీ సైన్డ్ క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్ అనేసి ఉంటుంది. సో దానికి వచ్చేసి -128 to 127. అన్సైన్డ్ వచ్చేసరికి 0 to 255. దోస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ రేంజెస్ ఆఫ్ క్యారెక్టర్స్ వీఆర్ హ్యావింగ్. సో దాని యాక్సెస్ స్పెసిఫైయర్ ఏంటి క్యారెక్టర్కి? %C. ఓకేనా? దిస్ ఈజ్ ద వాల్యూస్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద సో ఇంటూ క్యారెక్టర్ ప్రైమరీలో. అది కదా చూసారు కదా, ఇలాగైతే మనకు ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫర్ డేటా టైప్స్. సో ఇదే మెయిన్, ఇంకా మళ్ళీ తర్వాత ఏం అవసరం లేదు, మళ్ళీ తర్వాత అవన్నీ కూడా చూసుకుంటే సరిపోతుంది. దిస్ ఫర్ టుడే. ఓకేనా గైస్? సో hope you have understood this very well. Thank you so much guys. Bye.